పార్టీల క్లారిటీయే క్లారిటీ పోన్రి. జూబ్లీస్ ఎన్నికలలో ఓడిపోబోతున్నామనే క్లారిటీ బీజేపీ పార్టీలకు ఉన్నదో లేదో కానీ కాంగ్రెస్ పార్టీలకు 100కు 1000% ఉన్నట్టే కొడుతున్నది. అందుకే కావచ్చు జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో షేక్పేటలో పెట్టిన ఫ్లెక్సీలను చూడుండ్రి, చిన్న మూలకు కూడా నవీన్ యాదవ్ ఫోటో లేదు. అంటే ఓడిపోయే క్యాండిడేట్ ఫోటో ఎందుకు ఫ్లెక్సీ మీద అనుకున్నారు కావచ్చు. అందుకే ఫోటో పెట్టలేదు కావచ్చు అని చాలా మందికి ఫ్లెక్సీని చూసి నవ్వుతున్నారట. పాపం నవీన్ యాదవ్ ను జూబ్లీస్ ఎన్నికలకు బలి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని బాధపడుతున్నారట. నవీన్ యాదవ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు. మరి లేకుంటే ఏంది చెప్పుండ్రి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గానికి వస్తున్నప్పుడు పోటీ చేసిన అభ్యర్థి ఫోటో లేకుంటే ఆ బ్యానర్లు ఫ్లెక్సీలు ఎట్లా కడతారు? ఇది కత్తి లేకుండా యుద్ధం చేసినట్టు కాదా? కలం లేకుండా పరీక్షలకు పోయినట్టు కాదా? ఆ ముచ్చట తెలిసి కూడా నవీన్ యాదవ్ ఫోటో ఫ్లెక్సీలో వెయ్యలేదంటే మేడి పండుకు మేకప్ ఎందుకు వేయాలి అని ఆలోచన చేసిండ్రు అన్నట్టే కదా. ఫుల్ క్లారిటీతో ఉన్నారన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీలు. అందుకే నవీన్ యాదవ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ మీద కస్సు బుస్సు అంటున్నారట. ఇంకేంది, ఓ దిక్కు సర్వే, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీలు నవీన్ యాదవ్ ఓడిపోతున్నాడని డిక్లేర్ చేసినట్టే కదా.